ఇప్పుడున్న హాస్పిటల్లో చిన్నదిగా ఉంది, దానికి పక్కన పెద్దగా కడుతున్నారు కదా. సో దాని మీద ఏ విధంగా చెప్తారు, అంటే ఎవరి వల్ల వస్తుంది ఇది? సో ఎవరండి? పవన్ కళ్యాణ్ గారి వల్ల అండి. జనసేన వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇదంతా ఎలా డెవలప్ చేస్తున్నారు అదండి. కాకినాడ వెళ్ళే అవసరం లేకుండా ఈ చుట్టుపక్కల పిఠాపురం చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి కూడా ఇక్కడే ఆ ట్రీట్మెంట్ అంతా అందేలా చేస్తానని అప్పట్లో చెప్పారు. అన్నట్టుగానే ఇదంతా చేస్తున్నారు. అంటే ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా చేస్తామనేసి అన్నారు అప్పట్లో. ఎందుకంటే ఆ మీటింగ్స్ కూడా మేము వెళ్ళే వాళ్ళము, విన్నాం అవన్నీ కూడా అన్నట్టుగానే చేస్తున్నారు. సో అతను అన్న మాట నిలబెట్టుకుంటున్నారు. కాకినాడలో మరి పెద్ద హాస్పిటల్ ఉంది కదా, అక్కడ సరిగ్గా ట్రీట్ చేయట్లేదండి, అస్సలు పట్టించుకోవట్లేదండి. లోపలికి ఎవరిని కూడా వచ్చిన అమ్మని కూడా రానివ్వట్లేదండి. సో పిఠాపురం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇక్కడ బాగుందండి, క్రౌడ్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మనం ఏమైనా ఎమర్జెన్సీగా ఉంటే వాళ్ళు ఆగి మనల్ని పంపుతున్నారండి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, సో ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉందండి, అంతకు ముందు ఏ విధంగా ఉంది? ముందు అభివృద్ధి బాగుండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మాట ప్రకారంగా ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఇలాగా ఎంతో మందికి ప్రజలకి ప్రైవేట్గా అయితే బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి, ఇది ఉచితంగా పెడితే బోల్డ్ హెల్పింగ్ నేచర్గా ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గా వాగ్దానం చేశారండి. అందుకని ఇంకా హాస్పిటల్ పెంచడం